మనం ఇచ్చిన బీదోలకు 2 యూనిట్లు ఫ్రీ, ఆయన ఇచ్చిన ఫామ్ హౌజ్లకు ఫ్రీ. మీరు గుర్తుపెట్టుకోండి, ధర్మం ఏంటిదో న్యాయం ఏందో ఆలోచించే ఓటేయండి. అన్యాయంగా మిమ్మల్ని ఓటు అడుగుతలేం. మన దేశానికి మనం రక్షించుకున్నలం అవుతాం. మనం చక్కగా నడిచినారు, మనమే రక్షించుకుంటాం. నువ్వు అందుకు చిన్న పిల్లవాడు ఉంటాడు, ఆ రోజు స్కూల్కు పోడు, 10 రోజులు పోకపోతే, పిల్లలకు పంపకపోతే మనమే నష్టపోతాం తప్ప, మన పిల్లడు మనమే నష్టపోతాం తప్ప వాళ్ళు నష్టపోరు కదా. పరాయివాడు చూసిన వాడు నష్టపోడు కదా. కాబట్టి ఇంద్రమ్మ ఇళ్ళు విషయంలో అయితేమి, కరెంటు విషయంలో అయితేమి, బస్సు ఫ్రీ విషయం ఏమైతే పెళ్లికి పోవాలి, పైసలు లేవు, నలుగురం పోవాలి, ఆడోళ్ళు పోవాలి, పైసలు లేకపోతే ఎట్లా? ఆడోళ్ళకి ఇది ఎవరు చేసేటట్టు అంటున్నావు? సోనియా గాంధీ ఆలోచనలే ఇవన్నీ. ఆ రోజు శంషాబాద్లో వచ్చి ఆమె డిక్లేర్ చేసింది. తెలంగాణ ఎట్లా డిక్లేర్ చేసిందో ఈ 6 డిక్లరేషన్ కూడా ఆమె చేసింది. ఈ ₹1,00,000 కూడా మహిళలకు కేటాయించాలని 400 రూపాయలు ఇచ్చింది. ఈ ఫార్ములా తయారు చేసింది ఆమె ఇంట్లో ఉండి తయారు చేసి ఇచ్చింది సోనియా గాంధీది. మీరు కూడా కొద్దిగా ఆలోచించండి, ఎప్పటికీ ఒకటే ఆలోచనలో ఉండకండి. మేము సిపిఐ సిపిఎం నుంచి భారతదేశం మొత్తం మాతోనే కలిసి ఎందుకు పోతున్నారు? మాకు కూడా వాళ్ళు కూడా బీదగా అండగా ఉంటారని. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన మంచి ఆలోచనలు లేవని ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. కాబట్టి దయచేసి మరి మేము సిపిఐ సిపిఎంలతో ఇక్కడే కాదు భారతదేశంలో కూడా కలిసే పోతున్నాం, తోడుతో తెలుగుదేశం కూడా. కాబట్టి మీరు కూడా ఎడ్యుకేషన్ పట్ల ఇవన్నీ కూడా వదిలించాలి. చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం తల్లి? అదొక భాగం అయితే మా రెడ్డి గారు చెప్పారు ఇంతకుముందు చెప్పారు, ఎవరో ఇక్కడ గుడిసెలు వేసుకుంటే 100 ఎకరాల పట్టా చేసుకొని పోయిందట. ఆయనకు పట్టేట్లయితే అది పట్టేట్లయితే మీరు గుడిసెలకెళ్ళి లేవకండి, మీకు ఏదన్నా అయితే నాకు ఫోన్ చేయమని చెప్పండి. వానికే నేను జైలుకు పెట్టిస్తా. ఎస్టీ ఎస్సీలు కేసు కాదు, అక్రమంగా ఇక్కడ వచ్చి పిల్లలకు లేపుతాడు, దొంగతనం. వాడేమన్నా కబ్జాలో ఉన్నాడా? వాని పైసలు పట్టి ఉందా? వాని కాసరాలో ఉన్నాడా? లేకపోతే వానికి ఏమేమి ఉన్నాడో నేను అడుగుతా. వానికి సేతువారే ఉండదు, వాని భూమి ఎట్లయితుంది? సేతువార్ అంటే 50 సంవత్సరాల నుంచి ఉన్నది సేతువార్. నువ్వు 10 సంవత్సరాలు కబ్జాలు, 2 సంవత్సరాలు కబ్జా ఉంటే చాలు నీకు. ఆడ గుడిసె కడితే మీకు అందరికీ ఆ గుడిసెలో నేను ఇంద్రమ్మ ఇల్లు పక్కా ఇల్లు కట్టిస్తాం. పక్కా ఇల్లు ఎక్కడైనా మీరు గవర్నమెంట్ భూమి ఎక్కడైనా దన్నినా, అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నా మీకు ఎవ్వరేం అనలేరు తల్లి. నేను చెప్తున్నా, ఎవ్వరేం మీకు అనలేరు, ఎవరు ముట్టుకోలేరు. నేను ఎట్లా నేర్పాలో వాళ్ళకి చెప్తాం. ఎవడు ఫారెస్ట్ రోడ్ రాని, ఇంకోళ్ళు రాని, మీకు పోడు భూములు ఇచ్చిన పట్టాలు కూడా ఆ రోజుల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు మేము భద్రాచలంలో ఇచ్చినాం. అన్ని పట్టా భూములు. ఎవరికి భయపడేది లేదమ్మా, కష్టం చేసి బతుకుతున్నాం. నా కొడుకుకు ఎవరికేం భయపడవలసిన అవసరం మనకు లేదు. భగవంతుని నమ్ముకున్నాం. మన మీద సూర్యకిరణాలు పడ్డంత కాలం ఎవరికి తక్కువ ఏం కాదు, ఎవరికి మనం విధుల్లో తల వంచి పనిచేసేవలసిన అవసరం లేదు. సూర్యకిరణాలు మన మీద ఎన్నడూ పడుతున్నాయో అన్ని రోజులు మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటున్నా సూర్య భగవానికి ఎందుకు పోలుస్తున్నంటే, పొద్దున లేస్తాడు, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడా లేదా? మన డ్యూటీ మనం చేసుకుంటూ ఉంటాం అంతే. ఎవడ అయ్యకు భయపడవలసిన అవసరం లేదు. ఇంకోటి, వచ్చే నెల నుంచి ఇండియన్ కూటమి వస్తే మా భావనకు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఈ 1,00,000 అవి 400 మనది మనకే చాలు. ఆర్డర్లకు మీ దగ్గరే ఆయన పైసలు అనుకుంటాడు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీ, ఏదైనా ఫ్రీ. మీరు హాయిగా పిల్లలను చదివించుకోవచ్చు. ఎవరు అయ్యకు భయపడవలసిన అవసరం లేదు, ఎవరితో లొంగి పని చేయవలసిన అవసరం లేదు. స్వతంత్రంలో పుట్టినప్పుడు సమాజ హక్కు అన్నది మీకు అందరికీ ఉన్నది. కాబట్టి దయచేసి మీకు తప్పకుండా ఇవన్నీ వస్తాయి. ఇంకోటి, మీరు ఎక్కడైనా పోడు భూముల విషయంలో కానీ, మీరు కబ్జాలో ఉన్న విషయంలో కానీ ఎవరన్నా అంటే, వెంకటరెడ్డి సాబ్ నాకు ఫోన్ చేయి, నీతో నేను వస్తా.
వాడు ఎవడన్నా ఉండని. వాజేడు పట్టాలు ఇవ్వలేదా అమ్మా? వాజేడు వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మోడీకుంట వాగు శాంక్షన్ చేసి పెట్టాను. వాజేడులో 25 లక్షల ఎకరాలకు శాంక్షన్ చేసి పెట్టాను. ఎవరు ముట్టుకోలే 10 సంవత్సరాల నుంచి. దానికి కొంచెం చిన్న పని ఉన్నది. ఫస్ట్ అమెండ్మెంట్ లో ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయించాను, పైసలు ఇప్పించేశాను. సెకండ్ అది చేయలేదు. అక్కడ పెద్ద ప్రాజెక్టు మోడీకుంట వాగు వస్తుంది. 25 లక్షలతో ఆయకట్టు. మీరు అక్కడ ఏమైనా భూములు ఉంటే కొనుక్కోండి, లేకపోతే ఏమైనా ఉంటే సంపాదించుకోండి. మీకు అది సాగునీరు తాగునీరు పెద్ద ప్రాజెక్టు. నేను గెలిచిన తర్వాత మీ ఆశీస్సులతోని ఫస్ట్ చేసేదే నేను మోడీకుంట వాగు. మీరు ఎవరన్నా ఉంటే అక్కడ భూములు కూడా కొనుక్కోండి. ఇక పట్టాలు వాజేడ్లు అయ్యామా మేము? సార్ మాకు తీసుకో అక్కడ రాజులు గారు ఉన్నారు, అందరు ఉన్నారు. నాకు తెలుసు అక్కడ మోడీకుంట వాగు చేయించిందే మీ కొరకు. ఆ పిలిచి నేను చేయకపోతే వాజేడోళ్ళు ఎవరెవరు ఉన్నారు చేతులే పట్టనమ్మా. వాజేడోళ్ళు ఆ పిలిచి నేను చేయకపోతే ఈ ఏడు నాగారంకు కలకల వచ్చిన పెళ్లి పిల్లలు అవునా? ఏడు నాగారం ఇలా తెచ్చినామని ఇలా 100 ఎకరాలు అమ్ముతున్నారు. కూర్చోండమ్మా. ఆ పిలిచి నేను చేయకపోతే ఏమవునమ్మా? మీకు రవాణా సౌకర్యం ఇట్లా ఉండునా? అది ఎందుకు చేయించినా నేను తెలుసా? ఒక ఆయన సమితి ప్రెసిడెంట్ ఉండే, ఆయన చనిపోతే నేను భద్రాచలం నుంచి అటు పోయినా. పోతే ఇదే ఊరండి ఎన్ని అడిగినా ఎటు నాగారం దూరం నుంచి